వార్తలకు స్వాగతం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఆశలు ఆశయాలు తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నూతన సంవత్సరం 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ ఉల్లాసం, సంతోషం, శాంతి, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొత్త సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురు చూడడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, కొత్త లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తినిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలిచ్చారు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు. దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు వివరించారు. ఈ ఏడాది అన్నిటా శుభం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు చంద్రబాబు చెప్పారు. ఆ ప్రొఫైల్ నుంచి నేను ప్రొఫైల్ సార్ కొద్దిగా देवाजे देवादि विभागा देवा देवा देवा
विभागादे विभागा देवा देवादि विभागादे विभागादे विभागादि विभागादे अंतरिक्ष भागादे विभागादि विभागादे अंतरिक्ष भागा विभागादि विभागाः अंतरिक्ष भागा अंतरिक्ष भागादे अंतरिक्ष भागादे अंतरिक्ष भागादे अंतरिक्ष भागा अंतरिक्ष भागादे अंतरिक्ष भागा अंतरिक्ष भागादे विभागा विभागादे अंतरिक्ष भागा अंतरिक्ष भागादे विभागा దేశంలో ఎన్డీఆర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ స్థితిగతులు మారనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో మంత్రి మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. యువత ఉపాధి కోసం వలస వెళ్లకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాళహస్తిలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయంలో షిరిడి సాయిబాబా దేవాలయంలో చెన్నై రోడ్లో వెలసి ఇల్లు షిరిడి సాయిబాబా దేవాలయంలో భక్తులు వచ్చేసి బాబా గారిని దర్శించుకున్నారు. ఈరోజు ప్రత్యేకమైన పూజలు, అభిషేకములు జరిగినవి. భక్తులందరూ వచ్చి బాబా గారిని దర్శించుకుంటున్నారు. బాబా గారి ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ మనసారా ప్రార్థిస్తున్నాము. గత రాత్రి 11:30 నుంచి మరుసటి రోజు ఈరోజు 12:30 వరకు అనగా గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ వచ్చే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ భజన కార్యక్రమం భజన మండలి సభ్యులతో జరిగింది. తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా పూలతో విశేష అలంకరణ చేశారు. ఈ సంవత్సరం అంతా శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరికీ, భక్తులందరికీ మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ పథకం కింద అందించే సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు ఇళ్ల వద్దే అందించేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఈ పథకం అమలుకు లబ్ధిదారులు సంతృప్తి ప్రామాణికంగా పరిగణిస్తుంది. రాష్ట్రంలో 63,77,943 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 61,39,941 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో 96.27% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లయింది. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలోని నర్సరీలలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. అటు పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సహజ అందాలతో వివిధ రకాల మొక్కలను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేలా కూర్పును ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులతో పాటు స్థానికులు ఈ ఆకృతులను తిలకిస్తూ ఆస్వాదిస్తున్నారు. ప్రతి ఏటా ఇలా మొక్కల కూర్పుతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతామని నర్సరీ నిర్వాహకులు తెలిపారు. ఎందుకంటే మొక్కల్లో పెట్టి పెరిగాం. ఇందులో ఏంటంటే ఈ మొక్కల ద్వారాగా ఈ కూర్పుని ఏర్పాటు చేసి నూతన సంవత్సరానికి ఇలా వెల్కమ్ చెప్పడం, తర్వాత ఈ కూర్పుని ఇలాగా తయారు చేయడం అనేది మాకు ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం మేము పెడతానే వచ్చాం. అలాగే ఈ సంవత్సరం కూడా అందరికీ కలిసి రావాలని, అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని, మన దేశం యొక్క అభివృద్ధి ఇంకా ముందు జరగాలని, అందరూ కూడా శాంతిగా భద్రతను ఉండాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని ఇలాగా మొక్కల ద్వారాగా ఏర్పాటు చేసి అందరికీ విషెస్ తెలియజేయడం జరుగుతుందండి. ఇందులో ఆల్టర్నేతర రెడ్, ఆల్టర్నేతర వైటు, గ్రీను, ఎల్లో, ఆర్చిపోలియో బ్లాక్ మరియు మ్యాండోగ్రాస్ రకాలను యూజ్ చేసి సుమారు 6 రోజుల పాటు 6 కూలీలని 4 రోజుల పాటు శ్రమించి పెట్టామండి. ఇందులో 82,000 నుంచి 85,000 మొక్కలు సుమారు యూజ్ చేసాం. సో ఈ కూర్పుని తయారు చేయడానికి ఇంత కష్టపడి ఇలా చేయడానికి మాకు ముందు నుంచి కూడా 3 నెలల ముందు నుంచి కూడా ప్రిపరేషన్ అంటూ స్టార్ట్ అవుద్ది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సాయి కుల్వంతు సభా మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ప్రముఖ సినీ తార సాయి పల్లవి కూడా పాల్గొన్నారు. After all, it is he who knows me inside and out. Something that you truly love. Dhruva, my child. Nothing is hidden from God's omniscience. Ashwatthama Hatha. Pranams to you, O mighty ocean. And devotion for me shines brighter. Shri Ramachandrudu vachadura, hoy Sitamma tallito vachadura. Now I know my new year resolution. You had the courage to speak the truth and take accountability for what happened.
ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇన్ఛార్జి ఈవోగా రామచంద్ర మోహన్ బాధ్యతలను స్వీకరించారు. మంగళవారం సాయంత్రం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆయన అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రస్తుత ఈవో కేఎస్ రామారావు నుంచి బాధ్యతలను స్వీకరించారు. నేడు కేఎస్ రామారావు పదవి విరమణ చేశారు. దీంతో ఇన్ఛార్జి ఈవోగా రామచంద్ర మోహన్ను నియమించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్లోని నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు 24 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతూ 2025లో చంద్రబాబు తొలి సంతకం చేశారు. తద్వారా 1600 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద 124.16 కోట్ల నిధులు విడుదల చేసింది. 9123 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించింది. శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో సీతా లక్ష్మణ సమేతుడై నడయాడిన పుణ్యక్షేత్రంగా దక్షిణ అయోధ్యగా కీర్తిస్తున్న భద్రాచలంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అయోధ్యనోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. రేపటి నుంచి జనవరి 10 వరకు అధ్యయనోత్సవాలు, జనవరి 21 నుంచి 23 వరకు విలాస ఉత్సవాలు, జనవరి 26న స్వామివారికి విశ్వరూపం జరపనున్నారు.
దేశంలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2024లో చివరి రోజును భగవత్ సన్నిధానంలో గడిపేందుకు తండోపతండాలుగా వెళ్తున్నారు. పనిలో పనిగా 2025లో తొలి రోజును దేవుడి ఆశీర్వాదాలతో ఆరంభించనున్నారు. అయోధ్యలోని బాలరాముడి భవ్య మందిరం శ్రీ విశ్వ విరాట్ విజయ రాఘవ ఆలయంలో ఆఖరి హారతిని వేలాది మంది దర్శించుకున్నారు. ఇక పూరి జగన్నాథుడి కోవెల భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తిరుమలలో 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ సందడి చేశారు. మగ వ్యక్తి ఈ స్థాయిలో ఆభరణాలు ధరించడంతో భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగారు. శ్రీవారికి పరమ భక్తుడైన ఆయన నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఇష్టంతోనే భారీ ఆభరణాలు ధరిస్తున్నట్లు విజయ్ చెప్పారు. ఈ ఏడాది బంగారం ధరలు మరింత ఎగబాకొచ్చనే మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఇవాళ రేట్లు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 440 రూపాయలు పెరిగి 78,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 400 రూపాయలు పెరిగి 71,500గా నమోదైంది. అటు కేజీ సిల్వర్ రేటు 98,000గా కొనసాగుతుంది. ఏపీ, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. వార్తల సమాప్తం. నమస్కారం.